హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రతిరోజు ఒక ప్రశస్తమైనది. దినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు ప్రభు మనకి ఒక 24 hours ప్యాకేజ్, ఫుల్ ప్యాకేజ్ ఇస్తున్నాడు. ఈ 24 hours మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది, మన భవిష్యత్తు ఉంటుంది. ప్రభు మనతో ఉంటే, ప్రభు మన మధ్య ఉంటే, ప్రభు మనలో ఉంటే మనకు ప్రతిరోజు ఒక కొత్త రోజుగా, ఉత్సాహంగా, ఆనందంగా, అతి ఆశీర్వాదకరమైన రోజుగా మిగులుతుందండి. అలా ఉన్నాయా మీ రోజులు? లేక ఈరోజు ఏమీ జరగలేదు, ఈరోజు ఎవరి ముఖం చూశానో, ఈరోజు అన్నీ బాధలే, ఈరోజు అన్నీ కష్టాలే, ఈరోజు ఏ ప్రయత్నం చేసి ఏం సాధించలేకపోయారనే విఫలతతో మీరు ఉంటున్నారా? ప్రభు మా మధ్యకు రమ్ము, మాతో రమ్ము, మా పనిలో నీవు ఉండని ప్రార్థన చేసుకుని ప్రారంభించి చూడండి. అప్పుడు నీ పనిలో నీవు ఆనందిస్తావు. నీ ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువును స్తుతించగలుగుతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వదరులయ్యా, నీ అందు సంతోషం ఉన్నది, నీ చేతిలో నిత్య సుఖములున్నది, నీ కుడి చేత సంపూర్ణ సంతోషం ఉన్నది అన్నది మేమొక్కొక్కరు అనుభవించటం, ఈ లోక కష్టములు కన్నీటి నుంచి మమ్మల్ని విడిపించి ఆశీర్వాదకరమైన జీవితాలు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ బైబిల్ ఉందండి, బైబిల్ చదువుతున్నారా? రోజు ఒక అధ్యాయం చదవండి. మీకు ఎంతగానో ఆధ్యాత్మికంగా మీకు బలం చేకూరుతుంది. జెఫన్యా గ్రంథం అంటే బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. మరి కొత్త నిబంధనలో 27, పాత నిబంధనలో 39. కొందరు మేజర్ ప్రాఫిట్స్ ఉన్నారు, కొందరు మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు. ఆ యొక్క మైనర్ ప్రాఫిట్స్లో అంటే ఒక సీజన్లో వాడబడినటువంటి ప్రాఫిట్ అయిన జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను వినండి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. ఏంటండి? సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. హల్లెలూయా. క్రైస్తవ జీవితము గంతులు వేసుకుంటూ ఆనందంతో కేరింతలు కొట్టుకుంటూ ప్రతి దానిని జయిస్తూ జయధ్వనులతో, ప్రతి దాని యందు ఆనందిస్తూ ఉత్సాహ ధ్వనులతో బ్రతకవలసిందండి. దేవుని బిడ్డలైన మీ గృహాలలో ఉదయమే ఉత్సాహధ్వని ఉందా? ప్రోత్సాహధ్వని ఉందా? దేవుని చక్కటి సంగీతాలు వినబడుతున్నవా? దేవుని నామానికి మహిమచ్చేటటువంటి శబ్దాలు మీ గృహం నుంచి బయటకు వస్తున్నాయా? మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే శబ్దాలు కానీ ఏంటండి? ఈ రోజున అనేకులు గృహాలలో సంతోషం లేదు. తెల్లారిందన్న ఆలోచన, సంతోషం లేకుండా ఎందుకు తెల్లారిందిరా బాబు అని అనుకుంటారు. తెల్లారింది, ఇవాళ నాకున్న రెస్పాన్సిబిలిటీ నేను చేద్దాం అనుకోక అవి ఎలా అవాయిడ్ చేయాలా అనేవారిగానే ఉంటుంటారు. యెహోవా యందు ఆనందించడం వల్ల నూతన బలం పొందుతామండి. మనకి సొంత తెలివి, సొంత జ్ఞానంతో మనం ఏం చేయలేం. కానీ ప్రభువును ఆనుకుంటే, ప్రభువుని అడిగితే తన దైవ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఉత్సాహధ్వని చేసి, జయధ్వని చేసి ఎంతకాలం అయిందండి? పూర్ణ హృదయంతో సంతోషించి గంతులేసి. అసలు మీరు ఎంతకాలమైంది మనస్ఫూర్తిగా సంతోషించి పాక 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 దవడం నొప్పి పెట్టేదాకా నవ్వుకొని సంపూర్ణమైన సంతోషంలో దేవుణ్ణి స్తుతించినటువంటి అనుభవాలు మీ జీవితాల్లో ఉన్నాయా? దేవుడు చేసిన మేలులు విడిపించినప్పుడు రక్షణ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనం కలిగి ఉంటాం. వాటిని మనం నెమరవేయాల్సి ఉందండి. థ్యాంక్స్ చెప్తే మరొకటి ఇచ్చేవాడు దేవుడు, ఇంకోటి ఇవ్వమని అడగక్కర్లా.
ఉన్నదాన్ని నమ్మకంగా కాపాడుకుంటే ఇంకోటి ఇస్తారన్నాడు. ఇంకా ఇస్తారంటున్నాడు. ఇంకా అవసరమైతే కలిమిలో నుండి ఉన్న వారిని తీసి నీకు ఇస్తారంటున్నాడు, నీ నమ్మకత్వాన్ని బట్టి. కాబట్టి దేవుని మీద మనం దేవుని మీద విశ్వాసం ఉంచడం, దేవుని సందులో ప్రార్థించడం జరిగినప్పుడు ఆయన ప్రణాళికలు మనం ఎరగగలుగుతాం. సంతోషించి గంతులేయండి. ఎందుకు? ఆయన మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. వావ్! మీ మీదున్న కేసులన్నీ ఎత్తేశారు. మీ మీదున్న నేరారోపణలన్నీ తొలగించేశారు అని ఈరోజు చెరసాలలో ఉన్న ముఖ్యమైన మన దేశ రాజకీయవేత్తలు, ఇంకా కొందరు నేరాలు చేసిన వారు రకరకాలుగా ఉండి వారికి ఉరిశిక్ష కూడా ఖాయం చేసినప్పుడు సడన్గా ఇటువంటి ఒక సందేశం వారి దగ్గరికి వెళ్తే, యెహోవా నీ శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ఈ కోర్టు కొట్టేశారన్నప్పుడు అబ్బా వాళ్ళకి ఎంత ప్రశాంతత ఉంటుందో అండి. నేను ఇప్పుడు కోర్టుకి ఎక్కలేదు, మీరు ఎక్కరా? ఎక్కకండి. దాని బదులు అన్యాయం భరించటమే మేలన్నాడు ప్రభు. కానీ అవతల వారు కోర్టుకు మనల్ని ఈడ్చినప్పుడు వెళ్ళక తప్పదు. మనం నోరు తెరిచినప్పుడు నీ నోట్లో నుండి యథార్థమే రావాలి. నీకు తెలియని ఉంటే మౌనంగానే ఉండాలి, కానీ నోటుకు వచ్చినాయి అన్నీ చెప్పకూడదు సుమా. అవునండి, దేవుడు మనకి కొట్టేస్తున్నాడు మన పాపాన్ని. ఎప్పుడైతే సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడో సమాప్తమైనది అని చెప్పాడు. దేవాలయపు తెర పైనుండి కిందకు రెండుగా చీలిపోయింది అంత బైబిల్లో. ఆ రోజుల్లో యాజకుల ద్వారా వెళ్ళాలి, బలులు అర్పణలు వెళ్ళాలి, వాళ్ళు ఏం అక్కర్లేదు. యేసయ్య నామములో విశ్వాసం వచ్చి పూర్ణ హృదయంతో ప్రార్థిస్తే పరలోకపు తలుపులు తెరబడతాయి. ప్రభుని ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు దేవుడు. ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థిస్తే నేను అద్భుతాలు చేస్తానన్న దేవుడు నీ జీవితంలో మేలు చేయటానికి ఆశ కలిగి ఉన్నాడు. సియోనులో ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులు ఆయన వెళ్ళగొట్టి ఇశ్రాయేల్ రాజైన యెహోవా మీ మీద ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి దోషాన్ని ఆయన కొట్టేశాడు, క్షమించేశాడు. యేసు ప్రభు రక్తములో కప్పబడినటువంటి పాపం మరి ఎన్నడూ ఎవ్వరికే కనబడతాడు. ఇట్స్ డిలీటెడ్, దట్స్ ఆల్. నేనే నా చిత్తానుసారముగా నీ దోషములు తుడిచివేయిచున్నాను, మరెన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభు అన్నాడు. నిజంగా చెప్తున్నా, నా జీవితంలో నేను అనుభవించింది ఎన్నోసార్లు దోషారోపణ చేసే హృదయం. చిన్న చిన్న విషయాల్లో రక్షించబడిన క్రొత్త దినాల్లో, ఆ శాంటిఫికేషన్ కొరకు ఆశపడుతున్న దినాలలో ప్రతి చిన్న విషయం పరిశుద్ధాత్ముడు ఒప్పించేవాడండి. ప్రతి చిన్న విషయం ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు అది క్షమించబడేది. ఆ యొక్క ఎడిక్షన్ కానివ్వండి, దాని కొరకైన ఆశ కానివ్వండి, మన నూతన స్వభావం దేవుడిచ్చేస్తాడండి. చూడండి, ప్రభు మనల్ని పాపం ఎప్పుడు మనల్ని సంతోషంగా ఉండనివ్వదు. పాపంలో సంతోషిస్తూ ఇదే సంతోషం అనుకునేవారు ఉన్నారు కదా అంటారేమో. ఒకవేళ అది అల్పకాల పాప భోగం. ఆ సంతోషం క్షణమాత్రమైంది, కొద్ది రోజులు ఉంటుందేమో ఒకవేళ. కానీ త్వరలోనే ఒక నాణ్యమైన వస్తువు కొన్నప్పుడు అది సంవత్సరాల తరబడి చెక్కు చెదరకుండా ఉంటుంది. అదే చౌకబారు వెరైటీ కొన్నప్పుడు అది 3 నెలల్లోనే తుప్పు పట్టేస్తుంది కదా. నీ భక్తిలో నీవు స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధనలో నీకు పాలిష్ పెట్టట్టు మరింత నిన్ను మెరైనట్లు చేస్తాయే కానీ నిన్ను పాడు చేసేవి కావు. నీ శోధనలో నీవు సంతోషించగలిగితే, నీ యొక్క బాధలో నీవు ఆనందించగలిగితే, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభువేనని విశ్వసించి
ఆయనకి ప్రార్థిస్తే అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. ఒక 17వ వచనం కూడా చదువుతాను చూడండి. దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ ప్రభువు, నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. సంతోషమే సగం బలం అండి. దుఃఖం ఎముకలకు కుళ్ళు. క్యాన్సర్ కంటే అధ్వానంగా ఈ అసూయ, వేదన, కుంగుదల, కంపారిజన్ అనేది ఒక మనిషిని తినేస్తున్నాయి, నిర్వీర్యుడిగా చేసేస్తున్నాయి. ప్రభువు నీ మధ్య ఉంటే నీవు అద్భుతంగా దీవించబడతావు. ప్రభువు మన మధ్య ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడో లైవ్లో మీరు వీక్షిస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ నుంచి నేను మీతో దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. మన మధ్యలో ప్రభువు ఉన్నాడండి. ఆయన నాకు కావలసిన మాటలు నాకు అందిస్తున్నాడు. ఆ పక్కన ఉన్న మీకు కావలసిన జవాబులు, మీ విన్నపములను ఆయన అక్కడే నెరవేరుస్తున్నాడు. అందుకే ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడెక్కడో మేలు జరుగుతుంది. ఎంత గొప్ప నామం మన ప్రభు నామం. ఆయన శక్తిమంతుడు, ఆయన మీ మధ్య ఉన్నాడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. శక్తిమంతుడు మన మధ్య ఉన్నాడు అన్నప్పుడు మనకి ఏ భయము లేదు కదా. మన శత్రువులతో ఆయన పోరాడతాడు, మనం పోరాడనక్కర్లేదు కదా. ఏ అపాయము రాకుండా కాపాడే ప్రభువు నాకు ఉన్నాడన్న విశ్వాసం మీకుంటే ఊరికే కంగారు పడిపోవండి. మనం ఆయన నిన్ను నీ యందు ఉన్న ప్రేమ బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషమును ఆయన హర్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు ఆయన మహా ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాక చింతపడేటువంటి వారిని ఆయన రప్పిస్తాడు, ఆయన సమకూరుస్తాడు. నా బిడ్డలు రాలేదే అని దిగులు, నా భర్త వదిలేశాడనే బాధో, నా జీతం రాలేదే అనే బాధో, ఏది బెగబెట్టబడిందో అపవాది చేత అది నీకు రాబట్టుకునేటట్టు దేవుడు నేను చేస్తాడండి. నువ్వు నాతో ఉండి ప్రభా, నా సమస్యలన్నీ క్షణంలో పరిష్కారం అవుతాయి. నా సొంత బలంతో, సొంత జ్ఞానంతో, మానవుల సహాయంతో ఏదేదో ప్లాన్స్ చేసుకుంటున్నాను, ఏవేవో చేస్తున్నాను, కానీ ఇవి నీ అగ్ని పరీక్షకు నిలబడేటువంటి శాశ్వతమైన, నమ్మకమైన, దీనుల మనసుతో పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. నన్ను అర్పించుకుంటున్నానని ప్రభుత్వం చెప్తారా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నాయన మా హృదయాలను ఎరిగిన దేవ, మా యందు నీవు ఆనందించాలని, నీ యందు మేము ఆనందించాలని, మరల నీ వాక్యంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని పౌలు రాశాడు. అలాగే నీ యందు సంతోషించి హర్షించాలి అని మేము జెఫన్యా గ్రంథంలో చదువుతున్నట్టు నీ ఆశీర్వాదాలు పొంది నిన్ను స్తుతించే భాగ్యమును, ఎడతెగక ప్రార్థించే ప్రార్థనాత్మను మాకు దయచే. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నీ మాటలు వింటున్నారో, వారి అవసరతలు ఏమన్నాయో, ఈ సంవత్సరాంతంలోనికి అంటే ఫైనాన్షియల్ ఇయర్లోనికి వచ్చి ప్రభా, ఈ ట్యాక్స్లు అవి కట్టవలసి ఉంటుండగా కన్క్లూషన్ సెషన్లో ఉన్న ప్రతి పనిని ముగించడానికి సహాయం ఇచ్చేది. ఈ దినమంతట్లో, మా బ్రతుకంతట్లో నిన్నే మహిమపరచనిమ్మని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడేడుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 9540 ఫార్వర్డ్స్ నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010
888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ప్రార్థించాలి సుమా. మరి ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వనులు. ప్రవచితమైతే కలువరి చర్చిలో ఉండండి, మీతో మాట్లాడతాం. మీరు కూడా మాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. దేవుని సందులో ఆధ్యాత్మికంగా బలపుచ్చుకోండి. ప్రవచితమైతే రేపు ఉదయం 7 గంటల అనుదిన మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనది గాక. ఉదయకాల స్తుతులు